త్రికూటేశ్వర ఆలయం. పశువుల కోసం తీసిన నీరు గర్భగుడిలోకి వెళ్లేదా? ఇది భక్తి కథనా లేక అద్భుత రహస్యమా? తెలంగాణ ప్రాంతంలో ఉన్న త్రికూటేశ్వర ఆలయం ఇప్పటికీ శాస్త్రవేత్తల్ని, భక్తుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఒక అద్భుత కథకు నిలయంగా ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పశుపాలకులు తమ పశువుల కోసం పక్కనే ఉన్న ఒక చిన్న బావి నుంచి రోజు నీరు తీసుకెళ్లేవారట. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వారు నీరు తీసిన ప్రతిసారి అదే సమయంలో త్రికూటేశ్వర ఆలయ గర్భగుడిలో శివలింగం చుట్టూ నీరు చేరేదట. బయట నుంచి ఎలాంటి కాలువలు లేవు, భూమి లోపల నీటి మార్గాలు కనిపించవు. ఆలయం ఎత్తైన ప్రదేశంలో ఉంది. అయినా సరే బయటకు తీసిన నీరు లోపల శివలింగం దగ్గర ప్రత్యక్షమవుతుంది. ఇది చూసిన పశుపాలకులు భయంతో, భక్తితో ఆ నీటిని ఇకపై వాడడం మానేశారట. అసలు త్రికూటేశ్వరుడు అంటే ఎవరు? ఈ ఆలయంలోని విశేషం ఏంటంటే ఒకే గర్భగుడిలో 3 శివలింగాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలుగా పూజిస్తారు. అందుకే దీనికి త్రికూటేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. కొంతమంది భూగర్భ జలాల మార్గం అయి ఉండవచ్చు అని అంటారు. రాళ్ల నిర్మాణం వల్ల నీరు దారి మార్చి వచ్చి ఉండొచ్చు అంటారు. కానీ భక్తులు మాత్రం ఇది శివుడి లీల, శివలింగమే నీటికి మూలం అంటుంటారు. ఇప్పటికీ ఈ రహస్యానికి పూర్తి సమాధానం లేదు. ఆ నీటి గుంత ఇప్పటికీ ఉందా? ఆలయంలో నీరు ఇంకా వస్తుందా? ఈ అద్భుతం నిజంగా మారిందా? ఈ ప్రశ్నలే త్రికూటేశ్వర ఆలయాన్ని ఒక మిస్టరీగా మార్చాయి. ఇది చాణుక్య శిల్పకళా యుగంలో 10-11వ శతాబ్దాల్లో నిర్మించిన ఒక త్రికూట ఆలయం. ఈ ఆలయంలో గడపలపై గజలక్ష్మి ప్రతిమలు, సూర్యుడు, శివలింగం మరియు కేశవ దేవత ప్రతిమలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఇప్పుడు కొంతమేర విచ్ఛిన్న స్థితిలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 3 గుడులు ఒకే సముదాయంలో ఉండటం, ఒకే పెద్ద మండపం నుంచి 3 గర్భగృహాలు, ప్రసాదం, శిల్పకళ అందం, నాటి పోషణ నిర్మాణం, దేవతల మధ్య ఆధ్యాత్మికత, ఏకత భావం. ఈ నిర్మాణ శైలి ఒకే స్థలంలో 3 ప్రసిద్ధ దేవతలను ఆరాధించడం వల్లే ప్రత్యేకమైంది. ఇలాంటి ఆలయ రహస్యాలు, భక్తి మిస్టరీలు, నమ్మశక్యం కాని కథలు మీకు ఇష్టమైతే NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, ఒక అద్భుత రహస్యం.